దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయం ముందు చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. అంతకుముందు నేను అబ్రహాం గురించి సరికొత్త వివరణని పార్ట్ 1 పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అబ్రహాం గారి గురించి పార్ట్ 2 మాట్లాడుతున్నానండి. దేవుడు తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని నేను కోరుతున్నానండి. చిన్న ప్రార్థన. సర్వసృష్టికి కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, నీ యొక్క వాక్యం ఎద్దుకు వచ్చినాను దేవా. వాక్యమైన దేవుడు కనుక నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ యొక్క వాక్యం ద్వారా నాయన మా జీవితాలను సరిచేసుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న వాక్యం అండి. అబ్రహాం గారి గురించి అంతకుముందు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అబ్రహాం గారు దేవుని యొక్క పిలుపుకు లోబడి కేవలము దేవుని యొక్క స్వరాన్ని విని స్వరంకి దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి విశ్వాసం ఉంచి దేవుని మాట మీద విశ్వాసం ఉంచి కేవలం ఒక పిలుపుకు లోబడి ఆయన దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుందండి. వెళ్ళిన తర్వాత అబ్రహాం జీవితంలో ఎన్నో విషయాలు కొన్ని అనుభవాలు గుండా ఆయన జీవితము కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు మనం తెలుసుకున్నామండి. అయితే అబ్రహాము కొన్ని విషయాలు జరిగిన తర్వాత 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయం 1-8 వచనాల వరకు మనం చూస్తే అబ్రహాముకు దేవుడు పరిశోధించాడంటండి. దేవుడు పరిశోధించాడంట. 22వ ఆదికాండం 1వ వచనం నుంచి మనం చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఉంటుంది. అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత అని ఆలోచన చేస్తే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబడిన తర్వాత, అలాగే ఇస్సాకుకు జన్మించిన తర్వాత, అలాగే అబ్రహాం జీవితంలో ఎన్నో అనుభవాలు జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే అబ్రహామును పరిశోధించాడంటండి. ఎలా పరిశోధించాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే అబ్రహామును దేవుడు పిలవడం జరుగుతుంది. పిలిచినప్పుడు అబ్రహాం అంటాడు కదా, చిత్తం ప్రభువా అని పలికినప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఏమనంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీకు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతం మీద ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అబ్రహాంతో ఎప్పుడైతే దేవుడు చెప్తాడో అబ్రహాము దేవుని ఏమి నిందించడం కానీ లేకపోతే దేవుని మీద సంకటం కానీ ఏమి మాట్లాడండి. దేవుడు ఏది చెప్పాడో అది చేయడం అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. దేవుడు చెప్పాడు అని అంటే అది తప్పకుండా అబ్రహాము చేసేవాడిగా మనకు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు అని అంటే కేవలం ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాట యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళినప్పుడే అబ్రహాము యొక్క విశ్వాసం మనందరికీ కూడా తెలుస్తుంది. అని ఎంత విశ్వాసం ఉంచితే దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ఎంత నమ్మకం ఉంచితే దేవుని యొక్క స్వరానికి లోబడి ఆయన బయలుదేరి వెళ్ళాడో మనకందరికీ అర్థమవుతుందండి. అయితే వెళ్ళిన తర్వాత కొన్ని సంగతులు జరిగిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబడిన తర్వాత, అలాగే ఇస్సాకు జన్మించిన తర్వాత, ఇలా కొన్ని విషయాలు జరిగిన తర్వాత దేవుడు మరలా అబ్రహాము జీవితంలో ఒక కార్యం అండి. ఏంటి అని అంటే అబ్రహామును పరిశోధించాడంట. పరిశోధించిన తర్వాత దేవుడు పిలుస్తూ ఉంటాడు, అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా చెప్పమని చెప్పేసి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అని అంటే, నీకొక్కగానొక్క కుమారుడైన అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని నేను చెప్పే పర్వతంలో ఒకదాని మీద నీ కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని చెప్పేసి మాట్లాడడం జరుగుతుందండి. మనమైతే ఏమంటామండి, దేవుడు నీ కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించే అని చెప్పేసి మనతో చెప్పాడు అనుకోండి, మనమైతే ఏమంటామండి, ఇదేంటి ప్రభువా, కేవలం నీ యొక్క పిలుపుకే కదా, నీ స్వరం మీద విశ్వాసం ఉంచే కదా, నీ మాట మీద నేను విశ్వాసం ఉంచే కదా నీవు నన్ను పోషించగల దేవుడు అని, నీవు నన్ను బ్రతికించగల దేవుడు అని, నా జీవితం పట్ల నీవు కార్యం చేయగల దేవుడు అని నేను గుర్తించాను కాబట్టే కదా ప్రభా, కేవలం నీ మాటకు విధేయత చూపించి నీ మాట యందు నమ్మకం ఉంచి నేను బయలుదేరి నా సమస్తాన్ని విడిచిపెట్టాను కదా, నీ మాట మీద నేను నమ్మకం ఉంచి నాకు కలిగిన సమస్తాన్ని అంతటిని కూడా విడిచిపెట్టాను కదా. నా తండ్రి ఇంటిని విడిచిపెట్టాను, నా తల్లి ఇంటిని విడిచిపెట్టాను, నా బంధువులను విడిచిపెట్టాను, నా స్నేహితులను విడిచిపెట్టాను, నా ఇరుగు పొరుగు వారిని విడిచిపెట్టాను, చివరికి నా గ్రామాన్నే విడిచిపెట్టేశాను కదా, నేను నివసించే దేశాన్నే
విడిచిపెట్టి నీవు చూపించే దేశానికి కేవలం నీ మాట పట్టుకొని, నీ స్వరం పట్టుకొని నేను బయలుదేరి వచ్చాను కదా ప్రభా. వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్నో అనుభవాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టకుండా నీ మీద ఆనుకుని నేను జీవిస్తున్నాను కదా. జీవిస్తుంటే ఇప్పుడేంటి ప్రభువా నాకు లేక లేక 100 సంవత్సరాల వయసులో ఒక కుమారునిచ్చి ఆ కుమారుడు మళ్ళా బలి అర్పించమంటున్నావు, ఇది నీకు న్యాయమా ప్రభా అని చెప్పేసి మనమైతే అదేలా అడుగుతూ ఉంటామండి. అలాగే అడుగుతాం మనం ఎవరమైనా సరే, మానవులు ఎవరైనా సరే అలాగే అడుగుతారు. కానీ అబ్రహాము దేవుణ్ణి ఏమీ అడిగినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపించదండి. కేవలం ఆయన చెప్పింది చేయటమే అబ్రహాములో ఉన్న మొట్టమొదటి వండర్ఫుల్ లక్షణం అండి. అయితే దేవుడు చెప్పాడంట, ఈరోజు చెప్పాడు ఉదయాన్నే బయలుదేరి దేవుడు చెప్పే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడో తెలుసా అండి? తన పనివారిలో 2 తీసుకున్నాడు. ఒక గాడిదని తీసుకున్నాడు, గాడిదకి అంతలు కట్టాడు. తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని దేవుడు చెప్పే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. మనం మొదటి నుంచి చూసుకున్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి వెళ్ళడం ఆయనకున్నటువంటి నమ్మకంలో మొట్టమొదటి ఆ లక్షణం అండి అది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నా అబ్రహాము, ఏ పని చేయమన్నా దేవుడు చెప్పింది చేయడమే అబ్రహాము యొక్క పని అండి. అలా చేస్తూ ఉండేవాడు. అంత విశ్వాసంతో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పరిశోధించి అంటున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని నాకు బలిగా అర్పించమని, దహన బలి అర్పించమని చెప్పినప్పుడు ఈ తండ్రి మనసు అయితే ఒప్పుకుంటుందండి. ఒకసారి ఆలోచించేద్దామండి. వాక్యం దగ్గరికి వచ్చాం మనం. వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. మనం చదువుతూ ఉంటాం, అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుడు ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు తీసుకెళ్ళి అది మోరియా పర్వతం మీద బంధించి బలి అర్పించడానికి తన ఖడ్గాన్ని ఎత్తినప్పుడు దేవుడు యొక్క స్వరము వినిపించి ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలును రప్పిస్తే ఆ పొట్టేలును బలి అర్పించాడు అని కేవలం మనం అలా చదువుకుంటూ ఉంటాం. మనం చదివితే అర్థమయ్యేది అలాగే అర్థమవుతుందండి మనకి. కానీ లోతుగా మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే, అబ్రహాము విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహాము, విగ్రహారాధన కుటుంబంలో పెరిగినటువంటి అబ్రహాము దేవుడికి అంత ఇష్టడిగా ఎలా అయిపోయాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎలా అంటే దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికంట అబ్రహాము బలి అర్పించమన్నాడని కానీ, దహన బలిగా తన కుమారుని అర్పించమన్నాడని తన భార్యకు కూడా చెప్పలేదండి, శారాకు కూడా చెప్పలేదు. ఒకవేళ శారాకు చెప్తే శారాకు లేక పుట్టిన కుమారుడు కాబట్టి, ఒక స్త్రీ కాబట్టి, స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి దానికి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అనుకున్నాడో ఏమో. మొత్తానికి భార్యకు కూడా చెప్పకుండా తన పని వారిలో 2 తీసుకున్నాడు. గాడిదను తీసుకుని తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని నిప్పు కట్టెలు పట్టుకుని బయలుదేరాడంటండి. ఎంత విశ్వాసమో చూడండి. బయలుదేరిన తర్వాత ఇస్సాకును బలి అర్పించడానికి ప్రయాణమై వెళుతున్నటువంటి ఆ పట్టణము 3 దినముల ప్రయాణం అంతా దూరం అండి. 3 దినములు కాలినడకన నడుస్తూ ఉంటే కనుక, లేకపోతే గాడిద మీద ప్రయాణం చేస్తే 3 దినముల ప్రయాణం, అంత దూరము ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూశాడంటండి. చూసి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత తనతో వచ్చినటువంటి పనివారిని అక్కడ ఉంచి పనివారితో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి, దహన బలి దేవునికి మొక్కుకున్నది అక్కడ మనం చూస్తే ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తెని పట్టుకొని పోయెను అని ఉంటుంది. ఇక్కడ మనము ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పనివారితోటి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తాం. ఎంత విశ్వాసం చూడండి అబ్రహాముకు. అంటే నేను నా కుమారుని బలి అర్పించడానికి వెళ్తున్నాను, కానీ దేవుడు ఆ బలి అర్పించే చోట కార్యం చేస్తాడు, నా కుమారుని ఎలాగైనా రక్షిస్తాడు అనే విశ్వాసం అబ్రహాములో మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, మేము దేవునికి మొక్కి మరలా మీ వద్దకు తిరిగి
వస్తాము అని చెప్పేసి బయలుదేరి వెళ్ళడం జరుగుతుందండి. అయితే దహన బలికి కట్టెలు, నిప్పులు తీసుకున్నాడు. తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేత్తో పట్టుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుందండి. వెళ్ళిన తర్వాత తన కుమారుడిని తీసుకొని తన కుమారుడు మీద కట్టెలు పెట్టి చేతితో నిప్పును పట్టుకొని ఒక కత్తిని పట్టుకొని తండ్రి బయలుదేరుతూ ఉంటాడండి. బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళలో మనము చాలా సామాన్యంగా చదివేస్తాము ఈ విషయాన్ని. కానీ 3 దినముల ప్రయాణమంత దూరము ప్రయాణం చేసినప్పుడు ఒక తండ్రికి ఒక దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, "నీవు దహన బలి అర్పించమని." అయితే ఆ దహన బలి ఎవరు అర్పించాలి అనంటే, తండ్రిని ఎవరు వధించాలి? తండ్రే కుమారుడిని వధించాలి. కుమారుడిని ఎవరు వధిస్తారు? తండ్రే వధించాలి. ఎందుకనేనంటే తండ్రితోనే దేవుడు చెప్పాడు కుమారుడిని వధించమని. కాబట్టి ఆ వధించేది, బలి అర్పించేది ఎవరు అనంటే తండ్రి. కానీ తండ్రి ఎంత వేదన అనుభవించుంటాడో చూడండి. అబ్రాహాము ఎంత వేదనతో బయలుదేరుంటాడో కదా! ఎంత దుఃఖము ఆయనలో ఉందో కదండీ! ఎంత గుండె ఆవేశపోయిన గుండెతో బయలుదేరుంటాడో కదా! మనము చూస్తూ ఉంటే ఒక విషయాన్ని ఆలోచన చేయాలండి. అబ్రాహాము ప్రయాణమై వెళ్తున్నప్పుడంట కొంత దూరం వెళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇస్సాకు నిద్రపోయినప్పుడంట అబ్రాహాము దూరంగా వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చేవాడంటండి. ఎంత దుఃఖపడేవాడో తెలుసా అండి? అబ్రాహాము ఏడ్చినటువంటి కన్నీరు ఇంత అంత కాదంటండి. 3 దినములు అతను ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నాడంట. ఇస్సాకు నిద్రపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి అబ్రాహాము ఎలుగెత్తి ఏడ్చేవాడంటండి దేవుని దగ్గర. ప్రభా, ఏంటి నాకు ఈ పరిస్థితి? నా కుమారుడు నా చేతులతో నేను బలి అర్పించడం, ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి ఎంతో కన్నీరు కార్చేవాడంటండి. ఆ కన్నీరు అబ్రాహాము కార్చినటువంటి కన్నీటి యొక్క ప్రతిఫలమే ఇస్సాకుకు బదులుగా దేవుడు గొర్రె పిల్లని పంపించడం, లేకపోతే గొర్రె పిల్లగా దేవుడే దిగి రావడం జరిగిందంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. హల్లెలూయా. మనం చదివి వదిలేస్తూ ఉంటాం. నేను ఇప్పుడు కూడా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అందుకే చెప్తూ ఉంటాను. దేవుని వాక్కు దగ్గరికి వచ్చాము అనంటే ఆలోచన చేయాలండి. అబ్రాహాము ఎంత కన్నీరు కార్చి ఉంటే, దేవుని యొక్క హృదయాన్ని ఎంతగా తాకి ఉంటే ఆయన కన్నీరు, లేకపోతే ఆయన ఎంత దుఃఖపడి ఉంటే, ఆ దుఃఖము దేవుని యొక్క సింహాసనాన్ని ఎంతగా కదిలించి ఉంటే, లేకపోతే ఆ దుఃఖము దేవుని యొక్క హృదయాన్ని తాకి ఉంటే, దేవుడే ఇస్సాకుకు బదులుగా బలి అవ్వడానికి వచ్చిన గొర్రె పిల్లగా మనకు కనిపిస్తాడు తెలుసండి. అందుకే యోహాను చెప్తూ ఉంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఇక్కడ ఇస్సాకుకు బదులుగా బలి అవ్వడానికి వచ్చినటువంటి గొర్రె పిల్లగా మనం యేసుక్రీస్తును చూస్తామండి. ఎంత గొప్ప ఆశ్చర్యమో చూసారా? అబ్రహామును పరిశోధించాడు, ఆ పరిశోధనకు నిలిచాడు. మన జీవితాల్లో శోధన వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. శోధన వచ్చిందనో, నిందొచ్చిందనో, అవమానం వచ్చిందనో మన జీవితంలో దేవుని విడిచిపెట్టేస్తాం, కృంగిపోతూ ఉంటాం. కానీ శోధన సహించేవాడు ధన్యుడు అంటండి. శోధన సహించాలి. ఎందుకు ప్రభు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలను ఇలా శోధిస్తాడు అని అంటే, శోధనకు నిలిచిన వారే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, శుద్ధ సువర్ణము చూడండి, సువర్ణము కాల్చబడిన తర్వాత ఎంత శుద్ధి అవుతుందో, అలా శోధనలు జయించిన తర్వాత విశ్వాస జీవితం కూడా అలాగే శుద్ధ సువర్ణముగా మార్చబడుతుందంటండి. అలా మార్చబడాలి అని అంటే నీవు శ్రమల గుండా ప్రయాణం చేయాలి. నీ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావు అని అంటే దేవుడు నీ జీవితాన్ని సువర్ణం వలె మార్చబోతున్నాడేమో అని అర్థం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం బయలుదేరి వెళ్తున్నాడు. 3 దినములు ప్రయాణం చేస్తూ మార్గ మధ్యములో ఇస్సాకు నిద్రపోతున్నప్పుడల్లా ఎలుగెత్తి ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు. అయ్యో ప్రభా, కేవలం నీ యొక్క స్వరానికి లోబడే కదా ప్రభా, నా సమస్తాన్ని విడిచిపెట్టాను, నా తండ్రి ఇంటిని విడిచిపెట్టాను, నా తల్లి ఇంటిని విడిచిపెట్టాను, నా బంధువులను విడిచిపెట్టాను, నా స్నేహితులను విడిచిపెట్టాను, నా ఇరుగు పొరుగు వారిని విడిచిపెట్టాను, నా గ్రామాన్నే విడిచిపెట్టేసి, నా దేశాన్నే విడిచిపెట్టి కేవలం నీ యొక్క మాట మీద విశ్వాసంతో కదా ప్రభా నేను ఇంత దూరం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు నన్ను 25 సంవత్సరాలు పరిశోధించిన తర్వాత నాకు ఒక కుమారుని ఇచ్చి మళ్ళా బల్యాలు అర్పించమనడం ఇది నీకు న్యాయమా ప్రభువా అని చెప్పేసి అబ్రాహాము ఎంత కన్నీరు కార్చుడు అని అంటండి. ఆ కన్నీటికి దేవుని యొక్క హృదయము కదిలిందంట. దేవుడే కదిలి చివరికి అబ్రహాము కార్చినటువంటి కన్నీరుకు దేవుడే కదిలి ఇస్సాకుకు బదులుగా బలి అవ్వడానికి గొర్రె పిల్ల రూపంలో ఆయన
వచ్చాడంటండి. అయితే దహన బలికి కట్టెలు ఇక్కడ మనం చూస్తూ ఉంటే బలి అర్పించడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఇస్సాకు అడుగుతూ ఉంటాడు. తన తండ్రి అయిన అబ్రహామును అడుగుతాడు. నా తండ్రి అని పిలిచినప్పుడు ఏమి నా కుమారుడా అని అబ్రహాము అడిగినప్పుడు అంటూ ఉంటాడు. నిప్పుంది, కట్టెలున్నాయి. కానీ దహన బలి అర్పించటానికి గొర్రెపిల్ల ఏది అని చెప్పని అడుగుతూ ఉంటాడండి. ఈ ప్రశ్న తండ్రి యొక్క హృదయాన్ని ఎంతగా తాకి ఉంటుందో కదండీ! ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక అబ్రహాము ఎంత మదనపడి ఉంటాడో కదా! ప్రశ్నకు సమాధానం చెప్పలేక తన కుమారుడికి ఏం సమాధానం చెప్పాలో, తన కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అని తండ్రిగా అబ్రహాము ఎంత దుఃఖించుంటాడో కదండీ! ఆలోచన చేశారా ఎప్పుడైనా? ఎంత వేదన పడుంటాడో, ఎంత మదన పడుంటాడో, తన హృదయంలో ఎంత ఆందోళన చెంది ఉంటాడో కదండీ! చెందిన తర్వాత అబ్రహాము చెప్తున్నటువంటి మాట హ్మ్. దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు. ఎంత విశ్వాసం చూడండి అబ్రహాముకు. అందుకే కదా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎందుకు మారిపోయాడు అని ఆలోచన చేస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయండి. ఈ విషయాలను బట్టి మనం చూస్తే అబ్రహాము విశ్వాసులకి ఏ తండ్రిగా ఎందుకు మారిపోయాడు? దేవునికే స్నేహితుడిగా ఎందుకు మారిపోయాడు? ఒక అన్యుల కుటుంబంలో జన్మించినటువంటి అబ్రహాం, ఒక విగ్రహారాధన కుటుంబంలో జన్మించినటువంటి అబ్రహాం దేవునికి ఇంత హిస్టరీగా ఎలా అయిపోయాడు అని చెప్పి ఆలోచన చేస్తే అబ్రహాం చేసినటువంటి ఈ యొక్క త్యాగం గురించి కానివ్వండి, ఈ శోధనలో జయించటం కానివ్వండి, ఈ పరిశోధించినప్పుడు దేవుడు ఆ శోధనలో నిలబడటం కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణస్థుల కొరకు మొర్రపెట్టే విధానం కానివ్వండి, ఈ విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు అబ్రహాము అందుకే కదా దేవుడికి అంత ఇష్టడిగా మారిపోయాడు అని మనం అనుకోకుండా ఉండలేమండి. అబ్రహాం జీవితము ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఆదర్శం అండి. ఒక నిదర్శనం. అబ్రహాము యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా మాదిరి అండి. ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోవడానికి గల కారణం దేవుని నిందించలేదు. అయ్యో నా కుమారుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక్క కుమారుని లేక ఇచ్చావే, ఆ కుమారుడిని మళ్ళీ బలిగా అర్పించమంటున్నావు. ఈ విషయం శారాకు తెలిస్తే శారా ఎంత బాధపడుతుందో కదా! ఒక తల్లిగా ఆమె గుండె ఎంత వేదనతో నిండిపోతుందో కదా! ఆమెకు నేను ఏమని చెప్పాలి? నా కుమారుడు ఏడి అని చెప్పని అడిగితే నేను ఏమి చెప్పాలి ప్రభువా అని చెప్పేసి ఎంత వేదన చెందుంటాడో కదండీ అబ్రహాం. అందుకే ఆ వేదనను చూసినటువంటి దేవుడు, ఆ అబ్రహాము యొక్క కన్నీటిని చూసినటువంటి దేవుడు, అబ్రహాము కన్నీరు ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని తాకిందో, అబ్రహాము యొక్క కన్నీరు దేవుని యొక్క సింహాసనాన్ని ఎప్పుడైతే తాకిందో, అప్పుడు దేవుడే ఇస్సాకుకు బదులుగా బలి అవ్వటానికి గొర్రె పిల్లగా వచ్చాడంటండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచించేద్దామండి దేవుని యొక్క వాక్యాన్ని. అయితే నిప్పును, కట్టెలను అలాగే గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి తన కుమారుడైన ఇస్సాకు అడిగినప్పుడు అబ్రహాము చెప్పినటువంటి సమాధానం మనకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. దేవుడే చూసుకుంటాడు. అవునండి. మన జీవితాల్లో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి కానివ్వండి, లేకపోతే మన జీవితాల్లో ఒక నిందొచ్చిందనో, శోధన వచ్చిందనో మనం కృంగిపోకూడదు. దేవుడే ఉన్నాడు ప్రతిదానికి కూడా. దేవుడు తను నమ్మిన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. ఆయన తనను నమ్మిన బిడ్డలను చేరదీసే దేవుడై ఉన్నాడు. అలాగే ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పటికి కూడా విడిచిపెట్టడు. ఎన్ని శోధనలు వచ్చినా కూడా, ఎన్ని నిందలు వచ్చినా కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా మరలా వాటి ప్రక్కనే ఒక మార్గం మనకి చూపించే ఉంచుతాడండి ఆయన. ఒక మార్గాన్ని తెరిచే ఉంచుతాడు ఆయన. ఎన్ని ద్వారాలు మూసుకుపోయినా, చివరికి 7 ద్వారాలు మూసుకుపోయినా కూడా ఒక్క ద్వారం అన్నా మన కొరకు తెరిచి ఉంచే దేవుడండి మన దేవుడు. అబ్రహాం అందుకే విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి కేవలం ఇంతవరకు నేను మోసిన దేవుడు నేను చూశాను కానీ ఇక నుంచి నన్ను మోసే దేవుడు నాకున్నాడు. ఆయన నాకుండగా ఏం కావాలి? అందుకే కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటాడు కదండి, నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు ప్రభా, ఏది నాకు అక్కర్లేదు, నీవు ఉంటే నా జీవితంలో చాలు. అబ్రహాం కూడా అంతేనండి. దేవుడు తను పిలుచుకున్నాడు కాబట్టి, నన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. నన్ను పిలిచాడు కాబట్టి నాకు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపించేది నా దేవుడే. నాకు ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకునేది నా దేవుడే. నేను నా భాష కానీ లేకపోతే నా స్వజనులు ఉండే ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను విడిచిపెట్టి వచ్చాను కదా,
వచ్చి వేరొక చోట ఉంటున్నాను అనంటే, ఇక్కడ నాకు ఆదరణకర్తగా ఉండేది ఎవరు అనంటే నా దేవుడే. ఆయన నన్ను పిలిచాడు కాబట్టి, ఆయన నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తాడు. ఆయన నా వెన్నంటే ఉండి నన్ను బలపరుస్తాడు. ఆయన నా వెన్నంటే ఉండి నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అనే విశ్వాసము అబ్రాహాములో ఉంది కాబట్టే, అబ్రాహాము దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడండి. నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. అందుకే విశ్వాసాల జాబితాలో అబ్రహాము చేర్చబడడానికి గల కారణం ఏమిటి అనంటే, అబ్రహాము చూపించినటువంటి గొప్ప విశ్వాసం అండి, గొప్ప నమ్మకము, గొప్ప విధేయత చూపించినటువంటి విధానం చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి నిప్పెను కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? ఈ ప్రశ్న తండ్రి అయిన అబ్రహాముని ఎంత వేదనకి గురి చేస్తుంటుందో కదండి. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. కుమారుడికి ఏం చెప్పాలి నేను? లేకపోతే నా కుమారుడికి ఏం చెప్తే ఏమనుకుంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత మదన పడి ఉంటాడో తన హృదయంలో. కానీ చివరికి చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుడే చూసుకొని, అవునండి, దేవుడే చూసుకుంటాడు. మన జీవితంలో జరిగే ప్రతి కార్యాలను కూడా దేవుడే చూసుకునే దేవుడండి. ఆయన చూచే దేవుడు, ఆయన చూచే దేవుడు. అందుకే ఆయనకు చక్కటి పేరు ఏమిటి అనంటే, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. కడుపున పుట్టిన బిడ్డను ఒకవేళ తల్లైనా విడిచిపెట్టవచ్చేమో, తల్లైనా మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు. అబ్రాహాము తన కుమారుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బంధించి కట్టెలు పేర్చి కట్టెల మీద పడుకోబెట్టి తన కత్తిని ఎత్తాడంటండి. ఎత్తినప్పుడు దేవుని యొక్క స్వరం వినబడుతుంది. అబ్రహమా అబ్రహమా అని చెప్పేసి పిలుచున్నప్పుడు అబ్రహం అని అంటాడు, చిత్తం ప్రభా ఏంటి అని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇవ్వడానికి నీవు వెన్ను తీయలేదు కాబట్టి, నీ కుమారునికి బదులుగా అదిగో పొదలో నుంచి ఒక పొట్టేలు వస్తుంది. ఈ కుమారుడైన ఇస్సాకుకు బదులుగా ఆ పొట్టేలును పట్టుకుని చెప్పి బంధించి ఆ పొట్టేలును బలి అర్పించమని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విశ్వాసమో చూడండి అబ్రహాం. దేవుడు తన కత్తి ఎత్తే సమయంలో చివరి నిమిషంలోనైనా కార్యం చేస్తాడు అనే విశ్వాసం అబ్రహాంలో. ఎంత విశ్వాసమో కదండి. అంత విశ్వాసం. తన కత్తి ఎత్తేసాడు అని అంటే ఆ పిలుపు ఒక్క నిమిషం లేట్ అయినా అబ్రహాం తన కుమారుని వధించేస్తాడు కదా. అయినా కూడా అంత విశ్వాసం, ఎంత విశ్వాసమో చూడండి అబ్రహాముకు. తండ్రిగా ఎంత వేదన పడినా, ఎంత మదన పడినా, ఎంత కన్నీరు కార్చినా, దేవుని యొక్క హృదయాన్ని తాకే అంత కన్నీరు కార్చాడంటండి అబ్రహాం. అయినా అంత విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూడమండి. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి అబ్రహాంది. అందుకే అంటాడు దేవుడు, ఆ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఏంటి అని అంటే, దేవుణ్ణి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నాము అని అంటే చదివి విడిచిపెడతాం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థాలను మనము తెలుసుకుని గ్రహించే వారంగా మనం ఎప్పుడు కూడా ఉండాలండి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యం చేసే దేవుడే ఉన్నాడండి. అబ్రహాం ఏమి మాట్లాడలేదు. అయ్యో, నన్ను పిలిస్తే నీ పిలుపుకు నేను విశ్వాసం ఉంచి నేను ఇంతగా బయలుదేరి సమస్తాన్ని విడిచిపెట్టి, నాకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టేశాను కదయ్యా. నువ్వు పిలిచావనే కదా నీ పిలుపట్టుకుని నేను వచ్చేసాను. వచ్చి ఇంతకాలం ఉన్న తర్వాత నా జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎదుర్కొన్నాను. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడేంటి ప్రభా నా కొడుకునే బలి అర్పించేమంటున్నావు అని చెప్పేసి అడగలేదండి అబ్రహాం. అసలు ఏమి మారు మాట్లాడలేదు. ఏంటి ప్రభా నువ్వేం దేవుడు అయ్యా? మనమైతే అంటూ ఉంటాం, నువ్వేం దేవుడు అయ్యా, ఏంటి ఇలా అడుగుతున్నావు, బలి అడగడం ఏంటి నువ్వు అని చెప్పేసి మనమైతే అనుకుంటూ అంటాం కూడా. కానీ అబ్రహాం అదేమీ అనలేదండి. అది ఏమీ మారు మాట్లాడకుండా దేవుడు చెప్పింది చేయటమే అబ్రహాంలో ఉన్న మొట్టమొదటి వండర్ఫుల్ లక్షణం ఏంటి అని అంటే, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేయటం అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. మన జీవితంలో ఎలా ఉంటున్నాయండి దేవుడు చేసే చిన్న చిన్న పరిశోధనలు,
శోధనకు. ఏదైనా శోధన కలిగినప్పుడు దేవుణ్ణి నిందించే వారంగా ఉంటున్నామా? లేకపోతే దేవుణ్ణి దూషించే వారంగా గాని, లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించే వారంగా మన జీవితాలు ఉంటున్నాయా? దేవుని మాటకు విధేయత చూపే జీవితాలు మనలో ఉంటున్నాయా? లేకపోతే దేవుని మాట మీద నమ్మకం ఉంచి, లేకపోతే దేవుని మాట మీద విశ్వాసం ఉంచే జీవితాలు మన జీవితాల్లో ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేద్దామండి. అబ్రహాం గారి జీవితం ఎంత వేదనతో కూడిన జీవితమో తెలుసండి. ఇంతకుముందు 22 అధ్యాయాలకు 21 అధ్యాయం వరకు కూడా ఉన్నటువంటి విషయాలు ఒక ఎత్తయితే, ఈ 22వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక ఎత్తండి. నిజం కదండి. అబ్రహామును పిలిచి నీ కుమారుడే నాకు బలి అర్పించేయమని ఏ తండ్రికి చెప్తే ఏ తండ్రి ఒప్పుకోగలుగుతాడండి కుమారుడిని? తన చేతులతో, తన సొంత చేతులతో తను కనినటువంటి తన కుమారుడిని తన చేతులతోనే బలి అర్పించదంటే ఏ తండ్రి మనసు అయితే ఒప్పుతుందో ఒకసారి ఆలోచించేయండి. ఆలోచించేద్దామండి. దేవుని వాక్కు దగ్గరికి వచ్చినటువంటి మనం వాక్యం ద్వారా మనం ఆలోచన చేయాలండి. ఆలోచన చేయాలి. అప్పుడే మనకు వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే అప్పుడు అబ్రహాము ఏం చేస్తాడు అనంటే, తను పొట్టేళ్ళను పట్టుకొని వధించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ పొట్టేలు ఎవరో కాదండి. ఎవరో కాదు. ఇస్సాకుకు బలి అవ్వటానికి వచ్చినటువంటి గొర్రెపిల్లండి. ఇస్సాకుకు బదులుగా బలి అవ్వటానికి దేవుడే గొర్రెపిల్ల రూపంలో వచ్చాడంటండి. వచ్చి ఇస్సాకుకు బదులుగా బలి అయినటువంటి గొర్రెపిల్ల ఎవరో అనుకుంటున్నారు? దేవుడైన యేసుక్రీస్తు. అందుకే అంటాడు, లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పినప్పుడు, ఈ లోకస్తులందరి పాపాల కొరకండి, మనందరి పాపాల కొరకు, మనందరి దోషాల నిమిత్తం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగగొట్టబడి గాయపరచబడి తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చిన గొర్రెపిల్లండి ఆయన. అయితే ఇప్పుడు ఇస్సాకు విషయంలో కూడా ఇస్సాకుకు బదులుగా బలి అవ్వటానికి వచ్చినటువంటి గొర్రె పిల్లగా మనము యేసుక్రీస్తును చూస్తున్నాం. ఆయన ఎంత తన జీవితం ద్వారా, అబ్రహాము తన జీవితం ద్వారా దేవుని ఎంతగా ఆకర్షించుంటే, లేకపోతే అబ్రహాము తన జీవితం ద్వారా దేవుని హృదయాన్ని ఎంతగా తాకి ఉంటే, ఎంత భక్తి జీవితం చేసి ఉంటే దేవుడే తన కుమారుడికి బదులుగా బలి అవ్వడానికి వచ్చాడో ఒకసారి ఆలోచించేశారు. ఆలోచించేద్దామండి వాక్యం ద్వారా. ఎంతగా అబ్రహామును ప్రేమించాడండి దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనందరి పాపాల కొరకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని, నన్ను రక్షించు ప్రభువా, నా పాపం నుంచి నాకు విడుదల కలిగించే ప్రభువా అని మనం అడగకుండానే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన పాపముల కొరకు ఏం చేశాడు అంటే తను బలి అయ్యాడండి. అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నటువంటి మనమంతా కూడా ధన్యులమండి. అటువంటి దేవుడిని పట్టుకొని నువ్వేం చేసావయ్యా నా జీవితంలో? ఎందుకయ్యా నాకు ఈ శ్రమ అని చెప్పి అడుగుతూ ఉంటాం కదండి. ఎందుకు ప్రభా నాకు ఈ శ్రమ? ఏం చేసావు నాకు? ఎందుకు నన్ను ఇలాగా శ్రమ పెడుతున్నావు? ఎందుకు నాకు ఈ శోధన కలిగజేస్తున్నావు అని ప్రశ్నించేవారిగా ఉంటాయండి మన జీవితాలు. కానీ అబ్రహాము జీవితం చూసిన తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా అండి? అబ్రహాము విశ్వాసము ద్వారా దేవుని హృదయాన్ని గెలిచాడు. మనం కూడానండి, మనము దేవుని పట్ల విశ్వాసం ద్వారా దేవుని గెలిచే వారంగా మన జీవితాలు ఉండాలి. అంతేగాని దేవుని ఎదిరించే జీవితాలు కానీ, లేకపోతే దేవుని దూషించే జీవితాలు కానీ, లేకపోతే దేవుని అవమానించే క్రియలు కానీ మనలో ఉండకూడదండి. మనం ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగానే ఉండాలి. ఆయన పిలుపుకు కానివ్వండి, లేకపోతే ఆయన పెట్టిన శ్రమలకు కానివ్వండి, మనము తల ఉగ్గేవారిగా ఉండాలండి. అంతేగాని ఎదురు తిరిగే వారంగా మనం ఎప్పుడూ కూడా ఉండాలి. చిత్తం ప్రభా, నా జీవితం పట్ల ఇది నీ చిత్తమేమో, ఈ శోధన నా ఇంట్లో జరగటం, నా కుటుంబంలో జరగటం ఇది నీ చిత్తమేమో అని చెప్పేసి మనం అనుకుంటా ఉండాలి. అంతేగాని దేవుణ్ణి ఎదురు తిరిగి ప్రభా నువ్వేంటి నాకు ఇలా చేసావని అడగడానికి అబ్రహాము విశ్వాసం ముందు మన విశ్వాసం ఏపాటిదండి? అబ్రహాము యొక్క జీవితం కన్నా మన జీవితము ఏపాటిదండి? కానీ అబ్రహాము గారి యొక్క విశ్వాసం చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి మనం అనుకోవచ్చు, దేవుడు 3 దినాల ప్రయాణంలో ఇస్సాకు నిద్రపోయినప్పుడల్లా కూడా దూరంగా వెళ్ళిపోయేవాడంటండి అబ్రహాం.
దూరంగా వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చేవాడంట. 3 దినాలు కూడా ఏడుస్తూనే ఉన్నాడంటండి అబ్రాహాము. తన కుమారుడిని తీసుకెళ్తూ. తను ఎంతగా వేదన చెందుంటాడు కదా! అనుకుని ఉంటాడు కదా! అయ్యో! నా కుమారుడిని నా చేతుల ద్వారానే ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో నా కుమారుడిని నేను నా చేతుల ద్వారానే దహన బలిగా అర్పించబోతున్నాను అనే బాధ ఒక తండ్రి గుండెని ఎంత పిండి వేసుంటదో ఆలోచన చేయండి. ఒక తండ్రి గుండెని ఎంత వేదనకు గురి చేసి ఉంటదో ఈ సంఘటన ఆలోచన చేయండి. ఆలోచించాలండి దేవుని యొక్క వాక్కు దగ్గరికి వచ్చినప్పుడు. మనం ఆలోచన చేస్తే మన హృదయాలకు దేవుని యొక్క వాక్యము అంతుబట్టనటువంటి ఒక మర్మములా ఉండిపోదండి. అది ఇప్పుడు కూడా మనలో హృదయాలకు దగ్గరగా ఉండి మనకు అర్థమయ్యే రీతిలో మనకు ఈ వాక్యం తెలుస్తుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలండి. చాలా జాగ్రత్తగా చదవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలు బలపరచబడాలి అనంటే మనం ఎక్కువ ఆయన మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి. ఆయన మాట యందు అబ్రహాము ఏ రీతిగా అయితే విశ్వాసం ఉంచి కేవలము పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరి వచ్చిన తర్వాత అతని జీవితాల్లో ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు ఎదురైనయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు అనుకున్న సమయంలో అబ్రహాముకు మరలా పరిశోధన. ఈ శోధనలో కూడా నిలిచి తన కుమారునికి బదులుగా దేవుడే బలి అవ్వడానికి వచ్చేటట్లు దేవుని యొక్క హృదయాన్ని తాకినటువంటి ప్రార్థన అబ్రహాము జీవితంలో. అంత కన్నీటి ప్రార్థన, అంత కన్నీటితో కారిచ్చి దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు అంతగా అబ్రహాము కుమారుడి కొరకు తానే బలి అవ్వడానికి వచ్చాడో ఆలోచన చేయండి. అటువంటి జీవితాలు, అటువంటి ప్రార్థనా జీవితాలు మన జీవితాల్లో కలిగి ఉంటున్నామండి. ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలండి. దేవుని ప్రార్థించే బిడ్డలుగా మనం నిత్యము ఉండి దేవుని యొక్క కార్యాలకై మనం ముందుండేలాగా మనం ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. అబ్రహాం గారి జీవితంలో ఇంకా ఎన్నో అనుభవాలు, ఎన్నో సంఘటనలు జరిగినాయి. అవన్నీ దేవుని చిత్తమైతే మరొక్కసారి మాట్లాడుకుందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి వాక్యం కొరకు. సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. అబ్రహాము నాయన నీ మీద ఉంచినటువంటి విశ్వాసం కానీ, లేకపోతే అబ్రహామును నీ పట్ల ఉంచినటువంటి నమ్మకము కానీ ప్రభా మా జీవితాల్లో మేము కూడా కలిగి జీవించులాగానే సహాయం దయచేయండి. ప్రభా నాయన అబ్రహాం జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా. అందుని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో నీ మాట పట్ల ప్రభా మేమెంత విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా, నీ మాట యందు ప్రభా మేమెంత నమ్మకం ఉంచుతున్నామని చెప్పేసి మా జీవితాలను మేము పరిశీలన చేసుకుని కృపను మాకు దయచేయండి. వాక్ ద్వారా మాట్లాడారు ప్రభా. అందుని బట్టి నీకు కోట్ల కొద్ది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో ప్రభా, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ యొక్క ఆత్మ ద్వారా దర్శించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే నీ యొక్క వాక్యాన్ని విని ప్రభా అంగీకరిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డను ప్రభా నీ వాక్కు ద్వారా బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాన్ని నిత్యము మేము సరిచేసుకునే కృపను మాకు దయచేదేవా. నీకు వందనాలు. వాక్యానుసారమైన జీవితం మేమంతా కలిగి జీవించలాగానే సహాయం దయచేయండి. అబ్రహాం జీవితం మా ఎదుట ఉంచారు ప్రభా. అందుని బట్టి నీకే కోట్లు కొల్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అబ్రహాం గారి జీవితం ద్వారా మా జీవితంలో మేము నాయన నేర్చుకోవలసినది ఎన్నో అనుభవాలు ప్రభా, ఎన్నో నాయన సంఘటనలు ప్రభా. వాటన్నిటిని బట్టి ప్రభా మా జీవితంలో నాయన మేము విశ్వాసం ఉంచటం ఎట్లాగో ప్రభా, నాయన మేము నీ అందు నమ్మకం ఉంచటం ఎలాగో ప్రభా మేము నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. నీ యొక్క వాక్ ద్వారా మమ్మల్ని బలపరిచి ప్రభా, విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనూ ప్రభా నీ యొక్క వాక్యం మంచి నేలను పడిన విత్తనం వల్ల మా అందరి హృదయాల్లోనూ ఫలించి అభివృద్ధి చెందులాగన సహాయం దయచేయమని ఏ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకొని తిరిగి సమాధానం కలిగి చేయమని మా కొరకు మేఘం పైన అతి త్వరలో రానియన్న నజరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మిక్కిలి వినంతడి బ్రతుములు అడివేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనాన్ని సంపూర్ణ విజయం కలుగునుగాక. యేసు రక్తమే జయం. ఆమేన్ ఆమేన్. వందనాలండి, వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవుడు దీవించాలని కోరుతున్నానండి. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అనేకమైన వాక్యాలు మీకు రావాలి అని అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుతున్నానండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.